హాయ్ అండి. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మాధురి బ్యూటీ 89. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇంకా ఈరోజు మన వీడియోలో శారీ ప్రీ ప్లీటింగ్. సో ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసని సింపుల్ టిప్స్ తోటి ట్రిక్స్ తోటి నేనైతే చూపించబోతున్నాను. శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో గనుక స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీ శారీని మీరే ప్రీ ప్లీటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. దిస్ శారీ ఈజ్ స్పెషల్ ఫర్ మీ. ఇది ఎందుకు ఇంత స్పెషల్ అని నేను తర్వాత వీడియోలో చెప్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ ప్రీ ప్లీటింగ్ అంటే ఏంటి? ఇది కూడా చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో మనము ఫంక్షన్స్ అన్నా లేకపోతే ఫెస్టివల్స్ అన్నా అప్పటికప్పుడు శారీ వేర్ చేసుకోవడం చాలా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది కదా. అది అడ్జస్ట్ కాకుండా కొంచెం గూడలు గూడలుగా ఉండటం ఇలా చాలా ఇబ్బంది పడుతుంటారనమాట. అలా కాకుండా మనము శారీని ఈజీగా ముందుగానే మన మెజర్స్ తోటి మనము శారీని ప్రీ ప్లీట్ చేసుకోవడం వలన ఈజీగా మనము నెక్స్ట్ డే 1 మినిట్లో రేప్ చేసుకునేయచ్చు. ఎవరైనా కొత్తగా శారీ కట్టుకోవడమే రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే కనుక స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈజీగా మీరే మీ శారీని రేప్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. సో ఇది నాది కొత్త శారీ అన్నమాట. ఎవరైనా రీయూజ్డ్ శారీస్ కనుక యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఒకసారి అయితే ఐరన్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు నేను వీటికి కావాల్సినవి ఏంటేంటో చెప్తాను. టేప్ కావాలి, అలానే సేఫ్టీ పిన్స్, తర్వాత మనకి ఐరన్ బాక్స్ అన్నమాట. మీ దగ్గర ఏదున్నా పర్లేదు, కానీ నీట్గా అయితే చేసుకోగలగాలి. నేనైతే టేబుల్ మీద చేస్తున్నాను. మీకు టేబుల్ కనుక అవైలబుల్ లేకపోతే మీరు బెడ్ మీద అయినా కూడా ఐరన్ చేసుకోవచ్చు. సో సింపుల్ థింగ్స్ తోటి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనము శారీని అయితే ఓపెన్ చేసుకునేద్దాము. శారీ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి బయట వస్తుంది అన్నమాట మనకి. దీన్ని మా సైడ్ అయితే కట్ చెంగ్ అంటారు. ఇక్కడ నుండి మనము స్టార్ట్ చేసుకోవాలి. కొంతమంది అయితే చూసారా ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. మనము నడిచేటప్పుడు మనకి కాలుకి తగులుకొని దొందుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన రైట్ థైకి ఇక్కడ ఆ ప్లేస్లో ఈక్వల్గా ఉన్నట్టుగా చూసుకున్నామంటే మనము చూసారా నడిచినా కూడా మనకి ఏమాత్రం కాల్ అనేది డిస్టర్బెన్స్ ఉండదన్నమాట, ఫ్రీగా ఉంటుంది. సో ఫస్ట్ టిప్ వచ్చి అదనమాట. మనం ఇప్పుడు అక్కడి నుండి శారీని ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఆ పాయింట్కి మనమైతే కనుక చూసుకోవాలి. ఎప్పుడు మీ మెజర్మెంట్స్ని బట్టి మీ కట్టు చెంగు నుండి ఇట్లా చుట్టుకున్నారంటే కరెక్ట్గా అక్కడికి అయితే పెట్టుకొని మీరు కొద్దిగా జస్ట్ ఒక 1/2 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా తీసుకోండి. దోపినప్పుడు అది మీకు సెట్ అవ్వాలి కాబట్టి ఒక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అక్కడ మనం ఇప్పుడు సేఫ్టీ పిన్ తోటి సెక్యూర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము ఇక్కడ ఒక పిన్ తోటి సెక్యూర్ చేసుకునేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది. కట్టు చెంగు ఇదంతా మనకి కట్టు చెంగుకి వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి బయట వేసుకునేటప్పుడు ఈ ఫస్ట్ వస్తుంది చూసినారు రైట్ సైడు, ఆ శారీని మనము ఇలా రివర్స్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ బ్రెస్ట్ సైజుకి తగ్గట్టు మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఇక్కడ కనిపించకూడదు సైడు అనుకుంటారు కదా, అటువంటి వారు మనం తీసుకునే దాంట్లో ఫస్ట్ ప్లీట్ అంటే
ఫ్రంట్ ఇటు సైడ్ ఏ ప్లీట్ అయితే వస్తుందో అది కొంచెము పెద్దదిగా తీసుకున్నామంటే కనుక సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ చిన్న చిన్నవిగా తీసుకున్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట మనకి. చూడండి, నేనైతే ఈ ఫస్ట్ ప్లీట్ కొంచెం పెద్దదిగానే తీసుకుంటున్నాను. అప్పుడు మనము ప్రతిసారి శారీని అడ్జస్ట్ చేసుకునే పని అంటూ ఏమీ ఉండదన్నమాట. కొంతమందికి ఐరన్ చేసేటప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది కదా. ఇలా ఫస్ట్ ఎప్పుడు కూడా మనము ఐరన్ బాక్స్ లో నుండి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే స్టార్టింగ్ 2 నుండి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఎవరికైనా టెన్షన్ ఉంది అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే న్యూస్ పేపర్ అయినా సరే పెట్టి చేసుకోవచ్చు, లేదు అంటే ఒక క్లాత్ కూడా పెట్టి చేసుకోవచ్చు. డైరెక్ట్గా అయితే మాత్రము పట్టు శారీస్ మీద అలా అని ఐరన్ మాత్రం చేయకండి. సో నేను ఒక పాయింట్ అనేది ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకు ఒక లైన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇది మన లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ప్లీట్ అనమాట. కన్ఫ్యూజ్ ఏం కాకండి, మనము రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ప్లీట్. ఇప్పుడు ఈ శారీని ఇలా ఫోల్డ్ చేసి ఆ లైన్ వదిలేసి అక్కడ వరకు స్టాప్ చేయాలన్నమాట. చూసారా, అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ వరకు స్టాప్ చేసుకునేసి ఆ ప్లీట్ని వదిలేసి ఇప్పుడు మనము ఐరనింగ్ అనేది చేసుకోవాలి. అంటే ప్లీట్స్ మన హ్యాండ్ తోటి పెట్టకుండా ఇలా ఒక చిన్న టెక్నిక్ తోటి మనము ప్లీట్స్ అనేది మనమే క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఎవరి హెల్ప్ లేకుండా కొత్త వాళ్ళు కూడా ఈజీగా ప్లీట్స్ క్రియేట్ చేసేలాగా చూపిస్తున్నాను. ఇప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఈ ప్లీట్ని అలానే ఫోల్డ్ చేసి అక్కడికి స్టాప్ చేసి సేమ్ వేలో మళ్ళీ ఐరనింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు హీట్ అనేది అడ్జస్ట్ కాకపోతే కనుక ఇంకొంచెమైనా పెంచుకొనైనా కూడా మీరు చేసుకోవచ్చు, కానీ కేర్ఫుల్గా అయితే చేసుకోవాలి. ఎందుకంటే లైన్స్ మనకి ప్రాపర్గా అనేది కనిపించాలి కాబట్టి. సో మధ్య మధ్యలో హీటింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. అంటే బ్రాడ్నెస్ పెరిగే కొద్దీ మనకి లైన్స్ అనేది కనిపించవు కదా, హీట్ అనేది ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ అయితే చేస్తున్నాను. అది కూడా మనము ప్రాపర్ వేగా ఐరనింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్స్ అన్ని ఈక్వల్గా పెట్టుకున్నప్పుడే మనకి నీట్గా అయితే కనుక మనకి లైన్స్ అనేది క్రియేట్ అవుతాయి, లేకపోతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది ఐరనింగ్ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ప్లీట్స్ ఇక్కడితో చాలు అనుకుంటే మాత్రము మనకి ఒక 6 ప్లీట్స్ అయితే వస్తాయి. ఇంకా చిన్నవిగా కావాలి అనుకుంటే నేను ఈ ఫోల్డ్ చేస్తున్నాను కదా, ఆ ఫోల్డ్ చేసుకున్నామంటే దగ్గరగా ఒక 12 ప్లీట్స్ అలా వస్తాయన్నమాట. నేను జస్ట్ మీకు ఈ ఫోల్డ్ అయితే చేసి చూపిస్తాను, మళ్ళీ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. నేనైతే ఇంత సన్న ప్లీట్స్ అయితే నేను పెట్టుకోను. సో ఇప్పుడైతే ఈ ఫోల్డ్ కూడా నీట్గా మనము ప్రెస్ చేసి బాగా చేసుకోవాలి. మనం ఐరన్ చేసుకున్నది క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని నేను నా సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను అన్నమాట. చూసారా, ఇప్పుడు ఇది మన మెజర్ ప్లేట్ అంటే ఇలా పైకి వస్తుంది అన్నమాట. నేనైతే ఇక్కడ ఒక ప్లీట్ వదిలి ఒక ప్లీట్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు తక్కువ కావాలి. ఇవి నేను నా సైజుకు తగ్గట్టు నేను పెట్టుకుంటున్నాను. ఇంకొక పిక్చర్లో చూసారంటే చిన్న ప్లీట్స్ని క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఎట్లా మనకి ఫోల్డ్స్ వచ్చేసి ఉంటాయో అలా చిన్నవిగా అన్నీ అలానే యాస్టిస్ అలా తీసుకునేయాలి. నేను ఇక్కడ నా సైజుకు తగ్గట్టు నేను పెద్దగానే తీసుకుంటున్నాను. అంటే నాకు ఒక 6 ప్లీట్స్ అయితే వస్తాయి, నాకు 6 ప్లీట్స్ అయితే చాలు అనేసి. మీరు చిన్న ప్లీట్స్ ఒక 12 అలా కావాలంటే అలా తీసుకోవచ్చు.
తోటి సెక్యూర్ అయితే చేసుకుందాము. ఎక్కువ ప్లీట్స్ కావాలి అంటే అది మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్లీట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చేసుకుందాం. సో మనము ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మెజర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మనము ఎప్పుడు కూడా ఈ మెజర్మెంట్ ఎక్కడికి రావాలి అంటే మనకి ఈ ప్లీట్స్ది ఈ షోల్డర్కి ప్రాపర్ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇక్కడ మరీ ముందుకు ఉండకూడదు, అలానే మరి బ్యాక్ ఉండకూడదు. షోల్డర్కి ఈక్వల్గా ఉండాలి, అంటే ఈ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్ నుండి నాకు మెజర్ చూడండి, కరెక్ట్గా నాకైతే ఇది సరిపోయిందనమాట. అలా మీ హైట్ని బట్టి మీరైతే కనుక మీకు ఎంత కావాలో అంత మెజర్మెంట్ అయితే చేసుకునేయండి. ఇప్పుడు మనకి మెయిన్ టిప్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు శారీ డ్రేప్ చేసుకునేటప్పుడు ఇలా మనము ఫస్ట్ ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడ సైడ్ కనిపించకూడదు అని చాలా మంది అనుకుంటారు. అది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, మీరు మీ షోల్డర్ ఈ పాయింట్ నుండి ఇక్కడ 12 అంటే షోల్డర్ నుండి లెంత్ 12 తీసుకొని విడ్త్ మీకు ఇక్కడ నుండి ఎంత కావాలో అంత ప్రాపర్గా మెజర్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ సైడ్ కనిపిస్తుందన్న టెన్షన్ ఏమాత్రం ఉండదు. నాకైతే 15 అంటే ఇంక ఇటు సైడ్ అయితే కనిపించదు. ఇవి ఎంతవరకు మనకి కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు మనము శారీ ఇలా డ్రేప్ చేసుకున్నప్పుడు ఇక్కడ వరకు ఇక్కడంతా మరి గూడగా ఉంటుంది కదా, అలా లేకుండా ఇప్పుడు ఇలా లెంత్ అయితే మనకి 12, ఇది వచ్చేసి ఇక్కడ వరకు అయితే 15. అంటే మీ బ్రెస్ట్ సైజుని బట్టి మీరైతే మెజర్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడ వరకు కావాలి మనకి, ఇదిగోండి, ఇప్పుడు ఈ షోల్డర్ నుండి మనకు బయట చూసారా ఇలా తిప్పుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగుతుంది, ఇదిగోండి, అంటే 43 వరకు మనము ప్లీట్స్ని అయితే ఐరన్ చేసుకోవాలన్నమాట. మీకు క్లారిటీ కోసము ఇప్పుడు మనము ఐరన్ అనేది అక్కడ శారీ ప్లీట్స్కి చేసుకుంటాం కదా, అవి ఎంతవరకు కంటిన్యూ చేయాలి అని చెప్పేసి మీకు ఇప్పుడు నేను శారీ పెట్టుకొని అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ శారీని ఇలా టర్న్ చేసుకుంటాం కదా, అక్కడ ఆ బ్యాక్ సైడ్ కూడా మనము ఐరన్ చేసుకుంటే ఇప్పుడు మనం పైన ఏ ప్లీట్స్ అయితే పెట్టుకున్నామో అవి అలానే కంటిన్యూ అవ్వడం కోసము అదిగోండి అక్కడ వరకు అయితే మనము ప్లీటింగ్ అనేది కంటిన్యూగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము పిన్ అనేది ఎక్కడికి పెట్టుకుంటాం, ఇప్పుడు ఆ కార్నర్కి అనమాట. సో ఇప్పుడు మనం సైడ్ ప్లీట్స్ అనేది ఇలా పెట్టుకుంటాం కదా, వాటి కోసం అని చెప్పేసి మనము ఎక్స్ట్రాగా అక్కడ ఒక పిన్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. సో నేను ఇప్పుడు అక్కడ సెక్యూర్ చేస్తున్నాను పిన్నుని. ఒకసారి చూడండి, ఇక్కడ 12. ఓకే, ఇప్పుడు నాకు సరిపోయింది. ఇప్పుడు మనము ఐరనింగ్ అనేది ఇప్పుడు చేసుకోవాలన్నమాట. మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ప్లీట్స్ అనేది మనం పెట్టుకున్నా కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. సో ఇంకొకసారి రీచెక్ చేసుకోవడం కోసం అయితే ఒకసారి దీన్ని మనము మన బాడీ మీద అయితే పెట్టుకొని ఒకసారి అయితే చెక్ చేద్దాం. చూసారా,
నాకైతే ప్రాపర్గా కరెక్ట్గా సరిపోయింది అండ్ సైడ్ కూడా ఏం కూడా కనిపించట్లేదు. సో ఇలా మనము ఐరనింగ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒకసారి మన మెజర్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ప్లీట్స్ మనకి జరగకోకుండా ఉండాలంటే వీటన్నింటినీ పట్టుకొని ఇక్కడ ఒక పిన్ అయితే సెక్యూర్ చేసుకునేయాలి. నెక్స్ట్ వీటిని పట్టుకొని ఇలా సెక్యూర్ చేసేస్తే ఇంకా చూసారా ఇది కదలదన్నమాట. సో ఇలానే మనము కంటిన్యూషన్ 46 అని చెప్పాను కదా. సో ఇక్కడ వరకు అయితే మనము కంటిన్యూస్ ఐరన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఇలా వెడల్పుగానే వస్తుంది. ఇది నాకు ఈ శారీ స్పెషల్ అని చెప్పాను కదా. సో ఈ శారీని నేను నా బర్త్డే రోజు వేర్ చేయబోతున్నాను, అందుకే స్పెషల్ అని చెప్పాను. ఈ పిన్ వరకు అయితే ఐరన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి కట్టు చెంగు అలానే బయట కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్ ప్లీట్స్ అనేటివి ఉన్నాయన్నమాట, అంటే కుర్చీలు. సో వాటిని అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇదిగోండి, ఇదే ఈ కట్ చెంగు చెక్కుకున్నాం కదా, ఆల్రెడీ ఈ కట్ చెంగుని చెక్కుకున్నాం కదా. ఇక్కడ ఒకటి ఏ అని ఈ పిన్ను, ఇది బి అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఈ బిట్వీన్ మధ్యలో ఉన్న స్పేస్ ని మాత్రమే ప్లీట్స్ పెట్టుకోవాలి. ఐ మీన్ ఫ్రంట్ కుర్చీలు అనేటివి పెట్టుకోవాలి. ఇవి మనకు కొంతమంది అయితే కనుక చూసారంటే ఇక్కడ చూడండి, ఇలా పెద్ద పెద్దగా పెట్టుకుంటారు. పెద్ద పెద్దగా పెట్టుకున్నప్పుడు మనకి ప్లీట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒకటి. నెక్స్ట్ శారీ యొక్క విడ్త్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేనైతే మనకి ప్లీట్స్ ఎక్కువగా రావాలి కాబట్టి నేను ఇవి మనకి ఈజీగా ఎలా పెట్టుకోవాలి అని నేను ఒక గుడ్డి గుర్తు చూపిస్తాను. చూడండి, బాబా సింబల్ ఉంది కదా. సో ఈ బాబా సింబల్ తోటి ఫస్ట్ మనము చూసారా ఇక్కడ ఇలా పెట్టుకొని ప్లీట్ని ఇలా ఇదిగోండి ఇలా రివర్స్ చేసి ఇలా పట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేట్ని మళ్ళా ఇలా పట్టుకొని మళ్ళా ఇవి మనకి ఈజీగా వేసుకోవచ్చు అనమాట ప్లీట్స్. చూడండి, చిన్న చిన్నవిగా మనకి ఎక్కువగా కూడా ప్లీట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడికి ఎండ్ అయిపోయాయి. ఇప్పుడు మనము ఇక్కడ ప్లీట్స్ అనేటివి పెట్టుకున్నాం కదా, వీటిని ఎలా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవి మనకి పైకి వచ్చే కుర్చీలు అనమాట. ఇప్పుడు వీటిని మనము ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు వీటిని కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇక్కడ పైన ఈక్వల్గా ఇలా పెట్టుకొని మరి పేపర్ లాగా ఐరన్ చేసుకోకుండా నీట్గా చూడండి నాకు ఎన్ని ప్లీట్స్ వచ్చాయో. ఇప్పుడు ఇది పైన దోపుకునేది. ఇప్పుడు చూడండి, ఇది ఏ ఇది బి, ఇక్కడికి కరెక్ట్గా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నింటికి కలిపి ఇక్కడ ఇప్పుడు చూడండి నేను పెట్టుకున్నాను కదా ప్లీట్స్, ఈ ప్లీట్స్ అన్నింటికి కలిపి ఇక్కడ మనము కింద ఒక పిన్ వేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు మనము ఇది నా బయట సెక్షన్ కదా, దాన్ని అటు సైడ్కి వేసేసి ఇది మనకి పైన దోపుకునే ప్లేస్కి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ సెక్యూర్ చేసేసాం కాబట్టి ఇంకేం కదలవు. ఇదిగోండి, మరీ ఎక్కువగా పేపర్ లాగా అణిచేసినట్టుగా చేయట్లేదు. ఎందుకంటే ప్లీట్స్ అనేది మనము నడిచేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటేనే వాటి లుక్ అనేది ఇట్లా ఇట్లా ఉంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకే నేను వీటిని లైట్గా అయితే ఐరన్ చేస్తాను. నాకు అలానే ఇష్టము. సో మీ ఇష్టాన్ని బట్టి మీరు మరీ ఎక్కువ సన్నగా కావాలి అనుకుంటే కూడా ఐరన్ చేసుకోవచ్చు. అరేంజ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఈ ప్లేట్స్ని నీట్గా మనము చక్కగా ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. నేను ఈ కుచ్చుళ్ళు మనము దోపుకుంటాం కదా, అక్కడే కదా మనకి ఎక్కువ ఇక్కడ స్టమక్ దగ్గర పెట్టుకున్నప్పుడు అది ఎక్కువ లావుగా అలా అనిపిస్తుంటది కదా. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం ఈ ప్లీట్స్ ని బాగా ఇక్కడ మనము నీట్ గా చేసుకోవాలన్నమాట. ఐరనింగ్ ఎట్లాంటి ఎంత దుప్పటలాగా ఉన్న శారీ కూడా సో మనం ఇక్కడ కనుక నీట్ గా ప్లీట్స్ పెట్టుకొని ఐరనింగ్ కనుక చేసుకున్నామంటే 1 minute లో ఈజీగా అయితే మనము క్రేప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ ప్లీట్స్ ఎలా వస్తాయో చూపిస్తున్నాను. కుర్చీలలో చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయో. సో ఇలా అరేంజ్ చేసుకునేసి ఇంకా మనం నెక్స్ట్ డేనే వేసుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ మనం హ్యాంగర్కి తగిలించేలాగా చూపిస్తున్నాను. జస్ట్ అట్లా ఒక సింగిల్ ఫోల్డ్ కట్టు చెంగు ఉంది కదా, అలా ఫోల్డ్ చేసుకొని అండ్ అలానే ఇంకొక ఫోల్డ్ చేసుకునేసి ఇప్పుడు బయట సైడ్ కూడా అలా చక్కగా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఆ పైటని అలా పెట్టేసి హ్యాంగర్కి తగిలించుకొని వాల్ డ్రాప్లో పెట్టుకున్నామంటే ఫినిష్ అండి. నెక్స్ట్ డే హ్యాపీగా మనం 1 minute లో కట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఫోల్డింగ్ అనేది కంప్లీట్గా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అని ఇప్పుడు చూపిస్తాం. ఫోల్డింగ్ అయితే కనుక ఇక్కడ చూడండి, ఇవి కదలకుండా ఉండాలి అంటే ఇక్కడ ఇట్లా పిన్ తోటి సెక్యూర్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనము ఇది ఎలా టర్న్ చేసినా కూడా మనకి కదలకుండా ఉంటాయి అన్నమాట. ఈ శారీని ఇటు పక్కకి టర్న్ చేస్తున్నాను, చూసారా? బయట ఏమో ఇటుపక్క ఉంది, శారీని ఇటు పక్కకి టర్న్ చేసుకున్నప్పుడు ఈ కట్టు చెంగు ఉంది కదా, ఈ కట్టు చెంగు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి, ఇప్పుడు ఎక్కడ వరకు ఉందో ఆ ఎడ్జ్ వరకు అయితే ఇలా తీసుకెళ్ళిపోయేసి చూడండి, ఇక్కడ మనము ఎంత పెట్టుకోవాలి అంటే మెజర్మెంట్ మనం ఇక్కడ ఎక్కడ వరకు అయితే ప్లేట్స్ కుర్చీలు పెట్టుకున్నామో ఇంత ఉంటే చాలన్నమాట. అంటే 1.5 మనం ఇలా కొలుచుకుంటే 1.5 ఉండాలి. ఓకే, ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము శారీని మన వైపుకి ఇలా టర్న్ చేసుకునేయాలి. ఇప్పుడు మొత్తం ఇలా వేసుకొని దీన్ని ఇట్లా పెట్టుకునేయాలి. ఇప్పుడు ఈ పైట సైడ్ ని మన వైపుకి వేసుకొని
ఇప్పుడు మనము ఇక్కడ నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. చూసారా, మనకి ఎంత కావాలో అంత నీట్గా ఇక్కడ ఈక్వల్గా పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఒక సైడ్కి వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఓకే, నేనేమి ఎక్కువ అదమట్లేదు, జస్ట్ స్మూత్గా అలా పెట్టి ఇదిగోండి ఇక్కడ మనకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఒకటి ఇలా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని మనము ఇలా ఒకసారి ట్విస్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి, దీని లోపటికి మొత్తం అయితే మనము ఇలా సెక్యూర్ చేసేసుకోవాలి. ఓకే, బ్లౌజ్ని కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసి చూసారా, ఇదే ప్లేస్లోనే ఇక్కడ నీట్గా అయితే అరేంజ్ చేసుకునేయాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇది మనకి పడిపోకుండా పిన్ తోటి జస్ట్ రఫ్గా మనము ఇలా వేసుకునేయాలి. ఇంకా మనకి ఇది ఏ మాత్రము జారదన్నమాట. ఎంతో సింపుల్ వేలో సింపుల్ టిప్స్ తోటి ట్రిక్స్ తోటి శారీ ప్రీ ప్లీటింగ్ అయితే చూసేశారు కదా. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది మీ లైక్ కానీ కామెంట్ కానీ. సో సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గైస్.